అందరికీ జై తెలంగాణ. నేను మీ సతీష్ యాదవ్ ముఖ్యరా. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, నయవంచన అని చెప్పి మరోసారి నిరూపించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళు ఏం హామీ ఇచ్చిరంటే, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిరు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయండి అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అని, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ కట్టే వాళ్ళకు రుణమాఫీ వర్తించదని చెప్పి రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇదే మాట అప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పుంటే, ఈ షరతుల గురించి చెప్పుంటే తెలంగాణ ప్రజలు ఆలోచించేవాళ్ళు, మీకు ఓటేయాలనో వద్దు. మరి ఇప్పుడేమో అధికారం కోసం అప్పుడు చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల పైచిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ 90 లక్షల రేషన్ కార్డులలో భూమి ఉన్న వాళ్ళు, భూమి లేని వాళ్ళు ఎంతమంది అంటే 50% పైబడే ఉంటారు. ఇకపోతే గుంట నుంచి ఎకరము 2 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ గుంటపై నుంచి ఎకరం 2 ఎకరాల వరకు గత ప్రభుత్వమే, కేసీఆర్ గారి ప్రభుత్వమే 30,000 నుంచి 1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఇక మీరు చెప్పిన 2 లక్షలు అనేది రుణం ఇవ్వాలంటే బ్యాంకు వాళ్ళు దాదాపు 3 నుంచి 4 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉండాలి. వాళ్ళకు మాత్రమే బ్యాంకు వాళ్ళు 2 లక్షల రుణం ఇస్తారు. మరి ఈరోజు అంత భూమి ఉండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పంటే కొండను తవ్వి ఎలుకను తీసినట్టు అయిపోతుంది. అంతే ఉంటున్నారు. మీరు కేవలం ఈ యొక్క రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నంతో రేషన్ కార్డును ప్రతిపాదికగా చూపిస్తున్నారు. మరొక విషయము ఐటీ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కొంతమంది చిరు వ్యాపారులు ఉంటారు, పాపం 2-3 ఎకరాల భూమి ఉంటుంది, ఇటు వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులల్లో వ్యాపారం కోసం, లోన్ కోసము ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటారు. ఆశపడి లోన్ వస్తుంది, బ్యాంక్ లోన్ ఇస్తుందని చెప్పి ఆశపడి వ్యాపారం పెద్ద చేసుకోవచ్చు, పిల్లలను చదివించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బ్యాంక్ లోన్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటారు. వాళ్ళను కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు రుణమాఫీ వర్తించదని చెప్పంటే వాళ్ళను కూడా మీరు పెద్దవాళ్ళుగా చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఈ పార్టీని ఏ విధంగా నమ్మిరో నాకు అది ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇట్లుందంటే ఇప్పుడు ప్రస్తుత సిచ్యుయేషను ట్రెండింగ్లో ఒక పాట ఉంది, ఏమని, ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెలకు పోతివానాదా అనే పాట గుర్తుకొస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసము నిరంతరము 24 గంటల కరెంట్ ఇచ్చింది, సాగుకు నీరు ఇచ్చింది, ప్రాజెక్టులు కట్టింది, రైతు భరోసా ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది, ప్రతి విత్తనం కొనుగోలు చేసింది, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసింది, నాణ్యమైన విత్తనాలను ఇచ్చింది. అంత మంచి ప్రభుత్వం వదులుకొని ఈ పాసిపోయిన మాటని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది. వాళ్ళని మనం చూడలేమా? వాళ్ళు చేసినవి మర్చిపోయిరా? వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి ఏ విధంగా మీరు నమ్మి ఓటేసిరో ఇప్పటికీ అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎంత అమాయకులో ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. వాళ్ళు సక్కనోళ్ళు అయితే 50 ఏళ్ళల్లో తెలంగాణకు మాకు ఇంత దరిద్రం ఎందుకు ఉంటుంది? మంచిగా ఉంటుంది కదా, ఎందుకు ఉంటుంది ఈ దరిద్రము? వాళ్ళు సక్కనోళ్ళు కాకనే కదా మనం ఒట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇకనైనా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసే వరకు పోరాడాలి. కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క రంగాన్ని అభివృద్ధి చేయాలి. వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, అమలు చేయాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.